అది ఏంటి అసలు మెకానిక్ రాకి ఏంటి కథ ఏంటి? దీన్ని కథ అంటే కథ అంతా మీరు ఇప్పుడే చెప్పేయక్కర్లేదు. దీన్ని యాక్సెప్ట్ చేశారంటే ఏదో ఉండాలి కదా, సంథింగ్ స్పెషల్. మీరు ఏది సంథింగ్ స్పెషల్ లేకుండా యాక్సెప్ట్ డెఫినెట్లీ సార్. మా డైరెక్టర్ బేసికలీ ఎడోబ్లో పనిచేస్తుండే. ఎడోబ్ కంపెనీలో చాలా మంచి జాబు. ఆ జాబ్ వదిలేసి సంథింగ్ తను పెళ్లి చేసుకొని వాళ్ళ వైఫ్ సపోర్ట్తో తను గ్యాదర్ చేసుకొని ఒక ₹1,00,00,000 ఫండ్స్ ఇంకొకరు ఎవరన్నా ఒక 50-60 కలిస్తే ఆయనకి తెలిసిన దగ్గర తెలిసిన వాళ్ళది ఒక గరాజ్ ఉండే అంట. సో ఆ గరాజు ఈ ₹1,00,00,000 ఇంకో 50 లక్షలు బయట వాళ్ళు తెస్తే అటు ఇటు చేసి ఒక 1,50,00,000లో సినిమా తీసేద్దామని గరాజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎకనామిక్ స్టేటస్ వల్ల ఆయనకు ఆ గరాజ్ నుండి కథ రాయాలని ఉండే, ఫ్రీగా షూటింగ్ చేసుకోవచ్చని. అక్కడ నుండి ఒక కథ రాసి ఆయన ₹1,00,00,000 జాబ్ మానేసి, నెలకి 2 లక్షలు వచ్చే జాబ్, 1,00,000-2 లక్షలు వచ్చే జాబ్ మానేసి వచ్చి ఒక 1,50,00,000లో సినిమా తీసుకొని డైరెక్టర్ అయిద్దామని వచ్చాడు ఈయన. నోటి నుండి మాట కూడా అంటే అంత టాలెంటెడ్గా అంత పెద్ద మాటకారి కూడా కాదు. అంటే కొందరు ఉంటారు కదా, మాట్లాడతారు, టాలెంట్ ఉండి మాట్లాడతారు, కొందరు టాలెంట్ లేకుండానే మాట్లాడతారు. కాకపోతే కొందరు అసలు మాట్లాడరు. వాళ్ళకి ఇంకా రావాలి, ఎవడో పట్టుకొని ఇటు తీయగలుగుతాడు అని. కూడా ఉన్నారు మాటల్లో పడేసి టాలెంట్ లేని వాళ్ళు. అదే చెప్పే కదా, కొంతమంది మాటలు ఎక్కువ ఉంటాయి. సో ఇది ఇట్లా శివగారి దగ్గరికి వెళ్ళిందంట, మన కొరటాల శివగారి దగ్గరికి. కొరటాల శివగారికి చాలా బాగా నచ్చినుండే కథ. నచ్చేది రామ్ గారికి సజెస్ట్ చేసినుండే. రామ్ గారు నాకు అంతకుముందు 2 కథలు పంపారు. ఒకటేమో డేట్లు కుదరలేక చేయలేదు, ఒకటేమో బాగాలేదని చేయలేదు. ఇది 3వది రామ్ గారు పంపడం నాకు. ఇది పంపంగానే ఈ అబ్బాయి వచ్చాడు. అంటే అసలు మనం అంత మ్యాటర్ ఉంది, అంత డెప్త్ ఉంది మనిషిలో అనుకోము. సేమ్ మా గామి డైరెక్టర్ ఎట్లా మీరు విద్యాధర్ని కలిసారు కదా. సో స్టోరీ విన్నప్పుడు నేను ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, వచ్చాడు మంచి ఎంటర్టైనర్ చెప్పాడు, ఇట్ విల్ బి ఏ గుడ్ ఎంటర్టైనర్. కాకపోతే మనకు కొత్త సినిమా కాదు కదా, నో చెప్దాం అని అనుకున్నా సగం కథ విన్నదాకా. ఎప్పుడైతే ఇంటర్వెల్ నుండి కథ స్టార్ట్ చేశాడో ఐ వాజ్ ఇన్ షాక్. ఇంకా ఇంటర్వెల్ నుండి కథ చెప్పడం స్టార్ట్ చేసిన 10 నిమిషాల తర్వాత నేను ఈ సినిమా చేస్తున్నాను డిసైడ్ అయిపోయా. సో విత్ ఇన్ 1 hour నేను ఇప్పటిదాకా ఒప్పుకున్న ప్రతి సినిమా అప్పుడు ఓకే చెప్పిన సినిమానే సార్. అప్పుడు కథ వినడం అప్పుడు ఓకే చెప్పిన సినిమా. మీరు ఏ డైరెక్టర్నా నేను పనిచేసిన డైరెక్టర్ ఒకరోజు ఆలోచించుకొని ఎస్ చెప్పిన సినిమా ఒక్కట్లేదు. సో మొత్తానికి ఆయన దాచుకుని కష్టపడి కూడబెట్టుకుని ₹1,00,00,000 అలాగే పెట్టి నేను అదే అనుకున్నాను. ఆయన ఇదంతా నా కష్టం, ఇదంతా నాకు షూటింగ్ మధ్యలో తెలిసింది. ఆయన పెద్ద మంది ₹1,50,00,000 ఈ సినిమా తీద్దామని వచ్చినావు నువ్వు అని. ఎందుకంటే ఇప్పుడు మాకు తీసిన స్పాన్ చేసింది అంతా చూస్తుంటే మనం అంత జాగ్రత్త చేసుకొని రూపాయి జాగ్రత్త పెట్టుకొని చేస్తేనే బోల్డ్ ఖర్చు వచ్చింది సినిమాకి. ఎట్లా తీద్దాం అనుకున్నావు, ఏమైపోతుండే, సగంలో ఆగిపోయి డబ్బులు ఇరికిపోయి. తెలుసు కదా సినిమాలలో ఎట్లుంటుందో, తెచ్చుకొని పెట్టి మధ్యలో ఇరికి ఆగమైతుండే మనిషి అనుకున్నా. టైంకి అటు ఇటు అయ్యి సెట్ అయ్యి ఆయన ₹1,00,00,000 ఖర్చు పెట్టకుండా అయింది. అదొక పెద్ద సంతోషం. ఆయన షర్ట్లో తీసారు, వేరే చోట తీసారు. లేదు ఇప్పుడు మాకు అల్లూరి గారు ఉన్నారు కదా, సెట్ వేసి సో పెద్ద సెట్ వేసి బెనిఫిట్ ఏంటంటే అల్లూరి గారు ల్యాండ్లోనే వేసాం. నచ్చిన పాయింట్ ఏంటి ఇది? అది చెప్పలేను సార్, అది రివీల్ చేయొద్దు. బట్ ఒకటి చెప్తా, బర్నింగ్ ప్రాబ్లం. ఓకే, మనందరి ఇళ్లలో బర్నింగ్ ప్రాబ్లం అది. ఓకే, లేదా మన చుట్టాలో ఫ్రెండ్సో లేదా మనమే బర్నింగ్ ప్రాబ్లం, అదైతే చెప్పగలుగుతాం. సో నేచురల్గా ఇప్పుడు ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీస్ నాకు తెలిసి క్లీన్ యూ సర్టిఫికేట్ రావచ్చు సినిమాకి. క్లీన్ యూ సర్టిఫికేట్ అండ్ వెరీ క్లీన్ ఎంటర్టైనర్ అండ్ చాలా మంచి వెల్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ డెఫినెట్ చాలా కొత్తగా ఉంటుంది. వన్స్ ఒకసారి ఇంటర్వెల్ నుండి చెప్తున్నా కదా, ఇంటర్వెల్ దాకా మీరు చాలా మంచిగా ఎంటర్టైన్ అయినా రెగ్యులర్ సినిమాలా కనిపిస్తుంది. కానీ ముడ్లన్నీ ఇప్పడం సెకండ్ హాఫ్. ఓకే, సో డెఫినెట్లీ